తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు వెరసి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ₹2 ఇస్తే ₹6 అప్పు చేసేనా సరే వీళ్ళు ఈ సంవత్సరం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళు మెచ్చుకుంటే 5గురు తిట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అంతరార్థం ఏమిటంటే ఆదాయం 2 వచ్చినప్పటికీ కూడా అప్పు చేశారు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఏదైనా నూతనమైన వస్త్రాలు ఏమైనా కొనుక్కోవడం, కొంచెం ధనాన్ని ఏదో ఒక మూల వెచ్చించే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంక ఈ రాజ్యపూజ్య వ్యయాల్లోకి వచ్చిన తర్వాత బంధుఘోష, అలాగే స్నేహితులు కానీ దగ్గర బంధువుల యొక్క నరఘోష ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందువల్ల ఈ యొక్క శని వీరికి పంచమ స్థాన సంచారం, రాహు ఏమో షష్టమ స్థానంలో ఉండడం వల్లే, అలాగే ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు అయిపోతాయంటే వ్యయంలో రాహుకేతువులు ఉండకూడదు. కేతు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ తులారాశి వారికి నూతన సంవత్సరం ధనము ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కనిపించును. తలపెట్టినటువంటి కార్యాలు స్వల్పంగా ఆటంకాలతో పూర్తవును. ముందు ఆటంకం వస్తుంది, భయపడకూడదు. అయ్యో ఈ సంవత్సరం పనులు అవ్వేమో అని చెప్పి పనులు చేయడం మానేయకూడదు అన్నమాట. అయినా సరే మళ్ళీ సాహసంగా ఎందుకు జరగదు పని అనే ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే, దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే ఈ తులారాశి వారికి అనుకూలం. అయితే తులారాశి అంటే మనకి తక్కిడి కదండి. కాబట్టి వ్యాపారస్తులకి అయితే చాలా బాగుంది ఈ సంవత్సరం. అన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. నమ్మిన వారి వల్ల మట్టికి, ఉద్యోగస్తులకి మట్టి నమ్మిన వారి వల్ల తగాదాలు, జాయింట్ వ్యాపారులకి అయితే తగాదాలు, మోసపోయే అవకాశాలు, జాయింట్ వ్యాపారాలు ఈ సంవత్సరం ప్రారంభించకూడదు. చోర భయాలు ఉన్నాయి. తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు బ్యాగులు అక్కడ పెడితే వదిలేయడం, డాక్యుమెంట్స్, విలువైన వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ వదిలేశారనుకోండి, మీ సెల్ ఫోన్లు కానీ, ఈ డాక్యుమెంట్స్ కానీ, విలువైన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, విలువైన పత్రాలు కానీ కూడా దొంగిలించబడే అవకాశాలు ఉన్న ప్రయాణాల్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఎంత మంచిగా వ్యవహరించినప్పటికీ కూడా వీళ్ళకి పేచీలు, వివాదాలు, విరోధాలు ఉంటాయి. వివాహ ఆటంకాలు కూడా, నా పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు వీళ్ళ సంబంధం కుదిరింది అనగానే, కానీ ఆ పెళ్ళి ఏదో కారణం వల్ల పెళ్ళి దగ్గరగా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. అయ్యో నా పెళ్ళి అయిపోతుందని శుభలేఖలు పంచిపెట్టేసినప్పటికీ కూడా ఆ పెళ్ళి ఏదో కారణంగా ఎవడో పుల్లెట్టడం వల్ల ఆ పెళ్ళి ఆగిపోయి చాలా బాధపడే అవకాశాలు, లేదా పెళ్ళి వాయిదా పడే అవకాశాలు కూడా కొద్ది వివాహ విషయంలో కూడా వీళ్ళు కొంచెం తులారాశి వారి సంవత్సరం ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా అధికారులు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, సంయమనంగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తులు అమ్మాలనే ప్రయత్నం కూడా చేస్తారు, లేదా మార్పులకి చేర్పులకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని బాగా అభివృద్ధి చేయండి తప్ప అమ్మకాన్ని బట్టి పెట్టకండి. అలా కనుక ఏమైనా అమ్మినట్లయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమ్మి ఏదైనా మార్పు చేయాలన్నా వెంటనే మీరు అమ్మేసి వెంటనే మళ్ళీ వేదోడు కొనుక్కునేలాగైనా ఉండాలి తప్ప ఏదైనా స్థిరాస్తులు ఉంటే అమ్మేసి డబ్బులు బ్యాంకులో వేసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, అలాంటి పనులు తులారాశి వారు ఈ సంవత్సరం చేయకూడదు. వ్యాపారంలో కూడా భారీ పెట్టుబడులకి ఈ సంవత్సరం వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా వైషమ్యాలు ఉన్నాయి బంధుమిత్రులతో, అది కూడా ఇతర వ్యవహారాలు కలగజేసుకోకుండా ఉంటే చాలా ఎక్కువ మౌనంగా ఉండాలి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం కీర్తి ప్రతిష్టలు మీకు చాలా బాగుండే అవకాశాలు. అలాగే అపనిందలు, స్వల్పంగా మనశ్శాంతి లేకపోవడం, శారీరకంగా స్వల్పంగా అనారోగ్య ప్రాబ్లంలు, ఇబ్బందులు, పనిముట్లు వల్ల దెబ్బలు తగలటం, ఎముకలు విరిగే అవకాశాలు ఉన్నాయి. నడిచేటప్పుడు కానీ, ఎత్తైన ప్రదేశం కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ అతి వేగాలతో వెళ్ళకూడదన్నమాట. అలా వెళ్ళినట్లయితే ఎముకలు విరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు. అలాగే ఎత్తైన ప్రదేశాలు సాహసంగా నాకేం పర్వాలేదని సాహసంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే పనిముట్లు ఏమన్నా గుణపాలు ఇవన్నీ ఉంటాయి కదా, పనిముట్లు, ఐరన్ రాడ్లు, అటువంటి విషయాల్లో వాటి విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది. విద్యార్థులకి చదువు యందు ఆసక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆసక్తిని పెంచుకుని శ్రద్ధగా పట్టుదలతో చదివినట్లయితే వీళ్ళు విజయంలో మంచి ఉత్తీర్ణత పొందుతారు. లేదా జ్ఞాపక శక్తి కూడా తక్కువగా ఉంది వీళ్ళకి, దానివల్ల విద్యందు కొంచెం ఇబ్బందిగా ఉండడం,
మార్కులు తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే బాధ్యతతోటి వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. బదిలీలు ఉన్నాయి, అలాగే తరచుగా మార్పులకి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలో కూడా దిగుబడి మట్టికి కొంచెం తగ్గే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు ఎక్కువగా పెడతారు, రుణాలు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారస్తులతో భేదాభిప్రాయాలతో ఒక్కొక్క సమయంలో విడిపోయే అవకాశం కూడా వీరికి ఉంది అనే చెప్పడం జరుగుతుంది. సొంతంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినీ యాక్టర్లకి, హీరో డైరెక్టర్లకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియా ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పాలి. గుర్తింపు ఉంటుంది, కానీ కష్టపడతారు. అతి కష్టం మీద మీరు కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకి ఊహించినటువంటి మార్పులు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజాదరణ స్వల్పంగా తగ్గే అవకాశం, గతంలో చేసిన మీరు పనుల వల్ల ప్రజలకు ఇష్టం లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఉన్న పార్టీని మారి ధర్మంగా మీరు ప్రజాసేవ చేసినట్లయితే ఈ సంవత్సరం ప్రజలు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. లేకపోతే ప్రజలే కాదు, అధిష్టానం కూడా గుర్తించకుండా మీకు సీటు ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి వాళ్ళ కొంచెం రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంది. వివాహ విషయంలో మట్టికి కొంచెం ప్రయత్నపూర్వకంగా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే ఇబ్బంది ఉంది. అలాగే ఉద్యోగస్తులకి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేధింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య కూడా కొత్తగా పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ సంవత్సరం దంపతుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఇద్దరు కూడా ప్రవర్తించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా, అనారోగ్యం వచ్చిందంటే నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు దాని యందు శ్రద్ధ చూపించుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలో అనుకూలంగా ఉంది. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ జాతి పగడాన్ని వీళ్ళు ధరించినట్లయితే ఉంగరం వేలికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కందులు కనుక కేజీంపావు కందులు తప్పనిసరిగా వీళ్ళు దానం చేయాలి. లేకపోతే ఆవుకైనా సరే నానబెట్టి ఈ కందులు ఇవ్వడం మంచిదన్నమాట. 2, 3, 4, 6 సంఖ్యలు అనుకూలం. మంగళవారం, బుధవారం, శనివారం అదృష్టవారాలుగా వీరికి చెప్పడం జరుగుతుంది. ఇందులో స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరి జాతి గోమేధికాన్ని ఎడమ చేతి మధ్యవేలికి, ఉంగరం వేలికి బంగారంతో ధరించినట్లయితే చాలా అనుకూలం. శనివారం రోజున నల్లటి నువ్వులు కనుక కేజీంపావు దానంగా ఇవ్వడం కానీ లేదా ఆవుకి గ్రాసంగా ఇవ్వడం కానీ చేయాలి. దానివల్ల అనుకూలం. అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 3, 4, 8, 6 అదృష్ట సంఖ్యలు వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం కూడా వీరికి అదృష్టవారాలు. ఈ తులారాశిలో ఉండేటువంటి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం వారికి చాలా అనుకూలం. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఎందుకంటే స్వాతి నక్షత్రంలోనే మన ఎంతోమంది కళాకారులు, ఎన్టీ రామారావు గారు కానీ, తారక రామారావు గారు కానీ, ఇంకా ఎంతోమంది స్వాతి నక్షత్రంలోనే వాళ్ళు జన్మించారు. కాబట్టి ఇప్పుడున్న కాలమానాన్ని బట్టి ఈ క్రోధినామ సంవత్సరం కూడా స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళ కళాకారులకు బాగుంటుంది. సినిమా ఫీల్డ్ కానీ, ప్రింట్ మీడియా కానీ, వార్తా మీడియా కానీ, ఈ టీవీ రంగంలో కానీ, వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి వెళ్ళగలిగితే ఈ సంవత్సరం ఓర్పుగా జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జాతి గోమేధికాన్ని ధరించుకోవాలి. విశాఖ నక్షత్రం వారు 1, 2, 3 పాదాల వారు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెల చాలా బాగుంది. వీళ్ళ కనక పుష్యరాగాన్ని చూపుడు వేలికి, కుడిచేరు చూపుడు వేలికి బంగారంతో ధరిస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే విశాఖ నక్షత్రం వారికి గురువారం రోజున వీళ్ళు శనగలు నానబెట్టి గోవుకు తినిపించడం కానీ, బ్రాహ్మణులకి కేజీంపావు శనగలు పసుపు రంగు వస్త్రంతో వీళ్ళకి దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా ఈ విశాఖ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. వీరికి 3, 4, 6, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం కూడా వీళ్ళకి అదృష్టవారాలుగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ తులారాశి వారికి
మొత్తం మీదుగా ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఈ రాశి వారికి గురుకేతువులకి జపదానాలు చేయించుకోవడం, మృత్యుంజయ జపం, కృష్ణాలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ రోజు సాయంకాలం చదవగలిగితే మీకు ఉన్నంతలోనే కొంత గోవులకి గ్రాసం పెట్టడం, పేదవాళ్ళకి ఏమైనా ఆహారం భోజన సమయంలో ఎవరైనా వస్తే భోజనం పెట్టడం, మంచిగా మాట సహాయం చేయటం, ఇలాంటి పనులు ఏమన్నది మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తిని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం స్మరణ కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మేలు చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది.